బావా భవానీని కొట్టింది వాడే. ఎవడ్రా అన్నల్లుడా? అబ్బా వాడు అతని ఫ్రెండ్ ఆ పక్క వాడు. స్క్రూ లూజ్ అయిందన్నమాట. కారుది కాదు నీ స్క్రూ లూజు. అంత స్లిమ్ గా ఉన్నాడు వాడు భవానీ గారిని కొట్టాడా? అతను చూడ్డానికే క్లాసు, కొడితే పిచ్చం మాసు. నువ్వేనా ఈ ఎస్ఆర్ కి రావుడిల్ని కొట్టిన మగాడివి? నాకు నచ్చావు. ఇలాంటి చిన్న కంపెనీలో నా వేళ్ల మీద వెంట్రుకలు, నా దగ్గరికి వచ్చే బోల డబ్బు ఎంజాయ్మెంట్ ఉంటుంది. నీ లైఫ్ ఏ మారిపోతుంది. ఇన్నాళ్ళు జీకే గారు విస్కీ దాగాను కదా, చెప్పేసి వచ్చేస్తా. ఇంకా బాగా నచ్చావు. నువ్వు నా దగ్గర ఉంటే హైదరాబాద్ నేంటి ఇండియాని కబ్జా చేయొచ్చు. అదేంటి అలా నవ్వాడు? నీది కన్స్ట్రక్షన్ కంపెనీ అనుకున్నాను, కబ్జా కంపెనీ అన్నమాట అని అర్థం అండి. పదా రేజికే కొత్తగా కన్స్ట్రక్షన్ లైన్ లోకి వచ్చి నా కాంట్రాక్ట్ ని కొట్టేద్దామనుకున్నావు కదూ. ఏ రౌడీ నీ వెనకున్నాడిని రిచిపోయావో ఆ రౌడీ ఇప్పుడు నా వెనకున్నాడు. ఏ ఇంకా ఆ గోడ నేను చూస్తావు, వెనక్కి తిరిగి చూడు, ఎక్కి ఎక్కి ఏడుస్తావు. నువ్వే ఒకసారి వెనక్కి తిరిగి చూడు, ఎర్రి ముఖం వేస్తావు. నువ్వు జీకే కన్స్ట్రక్షన్ లైన్ మేనేజింగ్ డైరెక్టర్ గోపాలకృష్ణ. నువ్వు ఎమ్మడివా? సీట్ లో కూర్చుంటే ఎండి, ఫైట్ చేస్తే రౌడీ. టోటల్ గా నీకన్నా పెద్ద కేడి. సర్ ఫిర్ గయా యా ఫట్ గయా క్యా? क्या लेते आप? आइसक्रीम, कूल ड्रिंक, चॉकलेट, लस्सी? అనుకున్నాను. బిజినెస్ లో నాతో పెట్టుకోవడం భవానీ గారిని కొట్టినంత ఈజీ కాదు. ఆంధ్రాలో నంబర్ 1 కన్స్ట్రక్షన్ కంపెనీ ఓనర్ ని. అందుకే నీతో గొడవ. నంబర్ 3 లో వాడిని కొడితే 3 అవుతాం, 2 లో వాడిని కొడితే 2 అవుతాం, నంబర్ 1 లో వాడిని కొడితేనే 1 అవుతాం. దాట్ ఇస్ జీకే. జీ అంటే గట్స్, కే అంటే కలేజా. అబ్ తు జా. నేను పైకి రావాలి ఎప్పుడూ ఆలోచించలేదు. ఎదుటి వాడిని కిందికి ఎలా తొక్కాలని ఆలోచించా. నిన్ను తొక్కేస్తాను చూడు. నా కోపం వస్తే నా అంత పిచ్చేదో ఇంకా కొడలేదు. నీ కోపం రాపోయినా కూడా నీ అంత పిచ్చేదో ఇంకోటి లేడే. ఫస్ట్ అడ్వాన్స్ వెంటనే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయండి. నో క్యాష్, ఓన్లీ చెక్. బ్యాలెన్స్ కూడా చెక్. ఓకే. ఇన్నాళ్లకి రియల్ ఎస్టేట్ లో స్టామినా ఉన్న మగాడిని చూశాను. ఇక నుంచి నా కాంట్రాక్ట్లన్నీ మీకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సార్ మనం వెంటనే వర్క్ ప్లాన్ చేసుకోవాలి. రేపు సండే కాబట్టి ఈ రోజు సాయంత్రమే స్టాఫ్ మీటింగ్ అరేంజ్ అయినా. నేనంత సీరియస్ గా అడుగుతుంటే ఆయన అలా సిల్లిగా నవ్వే చెడిపోయాడేంటి? ఆ నవ్వుకు అర్థం ఏంటో తెలుసా? తెలీదు. చూడు చారి, రేపు సండే అంటే ఈ రోజు సాటర్డే. అవును. సాటర్డే కావాల్సింది స్టాఫ్ మీటింగ్లు కాదు, ఆ. ఫ్రెండ్స్ తో పార్టీ. నచ్చిందే చేసే చేసే తోచిందే చెప్పేసే. నచ్చిందే చేసే చేసే తోచిందే చెప్పేసే. నచ్చకపోతే మానుకోని ఇష్టం నీదేను. ఎవడే పూసినా ఎవడే మోసినా అన్ని బదిలేసే. దున్నేసే దున్నేసే దునియానే దున్నేసే. దున్నేసే దున్నేసే దునియానే దున్నేసే. నచ్చిందే చేసే చేసే తోచిందే చెప్పేసే. నచ్చకపోతే మానుకోని ఇష్టం నీదేను. ఎవడే పూసినా ఎవడే మోసినా అన్ని బదిలేసే. దున్నేసే దున్నేసే దునియానే దున్నేసే. దున్నేసే దున్నేసే దునియానే దున్నేసే.
మరి నీకు సొంతదైన స్టైల్ ఉంటే తప్పు కానే కాదు హే! ఏ, ఓ, ఓ, ఆహా, ఏ, ఓ, ఓ. సొంత దమ్ము సొంత తిల్లు ఉండగా మరి నీకు కొంతైనా దిక్క ఉంటే తిరుగులేనే లేదు హే! ఇలా నడుచుకో ఓ, ఓ. ఎన్నో గెలుచుకో ఓ, ఓ. ఎవడే కుళ్ళినా ఎవడే నల్లినా అన్ని బదిలేసే దున్నేసే దున్నేసే దునియానే దున్నేసే 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 దునియానే దున్నేసే అదుపు తప్పి కింద పడితే ఆదుకోదు లోకం అలసిపోయి కన్ను మూస్తే ఆపలేదు బంధం ఏ, ఏ, ఓ, ఓ, ఓ. ఆహా, ఏ, ఓ, ఓ, ఓ. జారిపోయి దూరమైతే చేరుకోదు ప్రేమ దారిలో నా చీకటైతే తోడు రాదు నీడా నిన్నే నమ్ముకో ఓ, ఓ. నువ్వై సాగిపో ఎవడే నవ్వినా ఎవడే వేచినా అన్ని బదిలేసే దున్నేసే దున్నేసే దునియానే దున్నేసే 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 దునియానే దున్నేసే నచ్చిందే చేసే చేసే తోచిందే చెప్పేసే నచ్చకపోతే మానుకోని ఇష్టం నీదేనోయ్ ఎవడే కూసినా ఎవడే మోసినా అన్ని బదిలేసే దున్నేసే దున్నేసే దునియానే దున్నేసే 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 దునియానే దున్నేసే 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 దునియానే దున్నేసే 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 దునియానే దున్నేసే G for bravery, O for only one, S for style, S for strength. ఈ ఇంటర్వ్యూ టఫ్ గా ఉంటుందా? శాలరీ కూడా బాగుంటుంది. ఉండడానికి ఫ్లాట్ ఇస్తారు, పికప్ చేసుకోవడానికి కార్ కూడా వస్తుంది. ఎవరిని పికప్ చేసుకుంటే ఈ ఉద్యోగం వస్తుంది? ఎండి గారి డ్రైవర్ని. డ్రైవర్నా? అవును, అతను ఎండి గారికి బాగా క్లోజ్ ఫ్రెండ్. అంతేకాదు ఆయన ఏ పని చేసినా తనకి చెప్పే చేస్తారు. ఇంటర్వ్యూలో ఏ క్వశ్చన్స్ అడుగుతారో కూడా తనకు తెలుసు. అయితే అడిగితే చెప్తాడంటారా? అడిగితే చెప్పడు, 500 ఇస్తే చెప్తాడు. He's the one who can break it down, bring it back, boss. థ్యాంక్ యూ. ఇప్పుడు మిమ్మల్ని మా బాస్ అడిగే ఫస్ట్ క్వశ్చన్ చెప్తాను, నోట్ చేసుకోండి. మీ పేరేంటి? సారీ అమ్మా, చూసుకోలేదు. కావాలని గుద్దేసి పైగా అబద్ధాలు ఆడుతున్నావా? నా వయసును దృష్టిలో పెట్టుకుని మాట్లాడమ్మా. అదే నా బాధ. ఈ వయసులో కూడా ఇవేం బుద్ధులు? సారీ చెప్పినా కూడా తిట్టేస్తుంది. మంచిగా రోజులు. అలా వెళ్ళి అక్కడ కూర్చోవచ్చు కదా. ఇలా వచ్చాను కాబట్టి ఇక్కడ కూర్చున్నానమ్మా. బాగుందే, ఇదొక నేరమా? ఇంటర్వ్యూకి ఎంతమంది వచ్చారు? 12 మంది అన్నయ్య. అందరిని ఒకేసారి రమ్మను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకు సెక్రటరీ కావాలని ఎంబీఏ చదువు ఉండాలని పేపర్లో యాడ్ ఇచ్చాను. ఆ క్వాలిఫికేషన్స్ అన్ని మీలో ఉన్నాయి కదా? అందుకే చదువును బట్టి కాకుండా క్యారెక్టర్ బట్టి సెక్రటరీని సెలెక్ట్ చేసుకుంటాను. సునీల్, కమల, లక్ష్మి, వీణ, పల్లవి, జ్యోతి, జ్యోత్స్న, మాధురి. మీ 7గురు 500 ఇచ్చి 50,000 సెక్రటరీ పోస్ట్ కొట్టేద్దాం అనుకుంటున్నారు కదా? జాబ్ రాకముందే ఇలా ఉంటే రేపు జాబ్ వచ్చిన తర్వాత ఎవడన్నా 5 లక్షలు ఇస్తే 50 కోట్ల టెండర్ కూడా లీక్ చేసేస్తారు కదా? మీరే అడ్డదారి తొక్కకుండానే ఇంత బిజినెస్ రన్ చేస్తున్నారా? అడ్డదారిలో పైకొచ్చే వాళ్ళన్నా అతిగా మాట్లాడే వాళ్ళన్నా నా చిరాకు. యూ కెన్ గో. కమాన్ గర్ల్స్, 500 కి ఇక్కడ జాబ్ దొరకకపోతే 1500 కొడితే ఇంకో కంపెనీలో దొరుకుతుంది. హలో మేడం గారు, ఒక్క నిమిషం అండి. ఈగో మీరు ఇచ్చిన 500 తీసుకెళ్ళండి. నెక్స్ట్, స్టెల్లా, మేరీ, సింధు. కార్పొరేట్ ఆఫీస్ లో పనిచేస్తున్నప్పుడు ఆడా మగా కలిసి ఫ్రెండ్స్ లా పనిచేయాలి.
ప్రతి మగాడు తన అందాన్ని అందుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనుకునే అమ్మాయిల్లో బ్యూటీ కాన్షియస్ తప్ప డ్యూటీ కాన్షియస్ ఉండదు. అందుకే మైండ్ మెచ్యూర్ అయిన మోడర్న్ అమ్మాయిలాగా ఆలోచించండి, పైకొస్తారు. సారీ సార్. జీవితంలో మళ్ళీ ఆ పదం వాడే పరిస్థితి రా నీకు. సార్, ఇంత టఫ్ గా ఉండే బాస్ దగ్గర నేను వర్క్ చేయలేను. బాస్ అంటే నాకు ఫ్రెండ్లీగా ఉండాలి. సాటర్డే నాడు పబ్ లో కనపడు, ఫ్రెండ్షిప్ చేస్తా. ఆఫీస్ లో తోలు తీస్తా. వస్తా. బాస్ అంటే మీలా ఉండాలి సార్, హ్యాండ్సమ్ గా, డైనామిక్ గా. కానీ సెక్రటరీ మాత్రం నీలా ఉండకూడదు. నాకు పొగిడే వాళ్ళంటే పడదు. యు కెన్ గో. మరి ఇప్పుడు ఎలా సార్? నేనంత సీరియస్ గా అడిగితే ఇలా నవ్వాడు, దీనర్థం? కావలసింది దొరికే వరకు ఈ జీకే కాంప్రమైజ్ కాడు. మళ్ళీ యాడ్ ఇవ్వండి అని అర్థం.